గుడ్ మార్నింగ్. టుడే ఈస్ ద డే we are traveling to our vacation. లంచ్‌కి నేను మష్రూమ్ పులావ్ విత్ సమ్ బాయిల్డ్ ఎగ్స్ చేస్తున్నా. అండ్ దిస్ ఈస్ ద కీన్వా విత్ రైస్. ఐ ప్యాక్డ్ మై బ్యాగ్ అండ్ ఎవ్రీథింగ్. సో బ్యాగ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. అండ్ ఇంకా లంచ్ చేసి రెడీ అయ్యి స్టార్ట్ అయిపోవడమే. Here is my lunch plate. I'm getting ready for airport. మాకెక్కువ టైం లేదు. సో ఫాస్ట్‌గా అట్లా రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే. ఈ హెయిర్ స్టైల్‌తోనే పెద్ద ప్రాబ్లమ్ అసలు. ఎప్పుడు ఏదేసుకోవాలనుకున్నా గూడా ఏది సెట్ అవ్వదు. అండ్ లాస్ట్ మినిట్‌లో చిరాకేస్తది. ఆర్ యూ రెడీ? వి ఆర్ ఆల్ సెట్ టు గో నౌ. బ్యాగేజ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. జస్ట్ కార్‌లో పెట్టేసి ఇంగెళ్ళిపోవడమే. హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ నిష్మా తేజు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో టుడే వి ఆర్ ట్రావెలింగ్ టు అవర్ వెకేషన్. వి ఆర్ ఆన్ ది వే. మా వాడు ఆల్రెడీ పడుకున్నాడు. మేము స్టార్ట్ అయ్యి జస్ట్ 10 మినిట్సే అవుతుంది. మేము ఎయిర్‌పోర్ట్‌కెళ్తున్నాము. ఎయిర్‌పోర్ట్ దగ్గర ప్రైవేట్ పార్కింగ్ అనేది ఉంటది. చాలా డిఫరెంట్ ప్రైవేట్ పార్కింగ్స్ ఉంటాయి. సో మనం బుక్ చేసుకొని కార్ అక్కడ పార్క్ చేస్తే వాళ్ళు మనల్ని షటిల్‌లో తీసుకెళ్ళి ఎయిర్‌పోర్ట్ దగ్గర మళ్ళీ డ్రాప్ చేసేస్తారు. మేము బుక్ చేసుకుంది ఏరోస్పాట్. వాళ్ళు పర్ డే $9 అలా ఛార్జ్ చేస్తారు. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు గూడా మళ్ళీ మనం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాక బయటికొచ్చి వాళ్ళకొకసారి కాల్ చేస్తే వాళ్ళు వెహికల్ తీసుకొనొస్తారు. మనల్ని ఎక్కించుకొని మళ్ళీ మన కార్ పార్కింగ్ దగ్గర మనల్ని డ్రాప్ చేసేస్తారు. మేము మాతో పాటు కార్ సీట్ కూడా తీసుకెళ్తున్నాము. ఎందుకంటే ట్రిప్‌లో కార్‌లో తిరిగేది ఉంటది. అవసరం అయితది కాబట్టి. సో ఇక్కడ నుండే కార్ సీట్ తీసుకెళ్తున్నాం. మేమెప్పుడు ఏ వెకేషన్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా గానీ కార్ ఇలా ఎయిర్‌పోర్ట్‌లోనే పార్క్ చేసి వెళ్తాము. సో దట్ ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ ట్రావెలింగ్‌లో మన ఫ్లైట్స్ ఏమైనా రీస్కెడ్యూల్ అయినా గూడా మనం ఏ టైంకి ల్యాండ్ అయినా మనతో పాటు కార్ ఎప్పుడు ఉంటది. మనం ఏ నైట్ దిగినా గూడా ఊబర్, టాక్సీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. వీళ్ళ సర్వీసెస్ ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి. సో ఏ టైంకైనా గూడా వాళ్ళొచ్చి మనల్ని పికప్ చేసుకుంటారు. ఏదైనా 15 డేస్ ట్రిప్ కానీ, షార్ట్ వెకేషన్ అయితే ఇలానే చేస్తాము. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. I'll see you at the airport. ఇది ఏరోస్పాట్ పార్కింగ్ ఏరియా. ఇక్కడికొచ్చి వాళ్ళకొకసారి మేము ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాం. సో ఇక్కడికొచ్చాక వాళ్ళకొకసారి ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతది. మనకిక్కడ ఏదైనా పార్కింగ్ స్పాట్ దగ్గర చూసుకొని పార్క్ చేసేసి దెన్ వాళ్ళ షటిల్‌లో మనం ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిపోవచ్చు. సో దిస్ ఈస్ ద షటిల్. By any chance?
సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. అండ్ వాళ్ళక్కడ నన్ను ఏం క్వెషన్స్ అడగలేదు. జస్ట్ నా మెడికేషన్ చెక్ చేశారు. ఓన్లీ ఇన్సులిన్ ఒకటి బయటికి తీసి చెక్ చేశారు. అండ్ నేను జ్యూస్ కూడా క్యారీ చేస్తున్నా కాబట్టి ఆ జ్యూస్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేశారు. నిన్ను ఫోటో తీయాలా? కాఫీ స్మెల్ వస్తే చాలు నాకు తాగాలనిపిస్తది. My favorite coffee. No, that's my favorite. మా వాడికి ఫ్లైట్‌లో తిరగడం కొంచెం అలవాటు. సో, ఎక్కడ ఏమున్నాయో అన్నీ తెలుసు. ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చుంటాడు. అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. నాకన్నా ఎక్కువ వాడికే బాగా తెలుసు. వీ హ్యావ్ కనెక్టింగ్ ఫ్లైట్. సో, మాకు ఫ్లైట్ ఎక్కగానే లైట్‌గా స్నాక్స్ అండ్ డ్రింక్స్ ఇచ్చారు. ఐయామ్ హ్యావింగ్ డైట్ కోక్. ఇది తాగితే నాకు షుగర్ స్పైక్ అవ్వదు. ప్లస్ ఇందులో 0 షుగర్ అండ్ 0 కార్బ్స్. ఐ నో దిస్ ఈస్ నాట్ హెల్తీ. ఐ జస్ట్ ఎందుకురా అల్లరి చేస్తావు? ఆర్ యు నాట్ టైర్డ్? I మాకు కనెక్టింగ్ ఫ్లైట్ హాలిఫాక్స్ నుండి లండన్‌కుంది. సో, వీ హ్యావ్ సమ్ టైమ్ అండ్ ఇక్కడ ఏమైనా ఫుడ్ ఉంటదేమో అని చూస్తున్నాం. బట్ ఇట్స్ ఆల్రెడీ లేట్. ఇక్కడ అన్నీ క్లోజ్ చేసేసారు. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. నేను ఇంట్లో నుండి కొన్ని స్నాక్స్ తీసుకొచ్చా. ఇంకా మేము అవే తిన్నాము. అండ్ ఇంకా ఫ్లైట్ ఎక్కేదాకా It's free for WestJet Rewards members for the Okay, close duration your of your eyes. flight. ఇట్లా వేసుకో మీద మీద Personal device and sign in using your WestJet Rewards details. సో టైర్డ్, హంగ్రీ. సో మాకు ఫ్లైట్ జర్నీ ఇక్కడ నుండి ఇంకో 6 అవర్స్ ఉంది లండన్కి. మేము ల్యాండ్ అయ్యేసరికి మార్నింగ్ 9 అవుతుంది. సో ఇంకా మాకు నిద్ర ఉండకపోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.